అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో తొలి విడత స్థానిక ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్దమైంది. బ్యాలెట్ బాక్సులు, పేపర్లు పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి అక్కడ వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల సరళిని పర్యవేక్షించనున్నారు. ఇక ఈసారి 3 విడతల్లో కలిపి 10,279 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహించనున్నారు. తొలి విడతలో దాదాపు 3,000కు పైగా కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేపడతారు. ఈ మేరకు ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ పూర్తయిన వెంటనే కౌంటింగ్ మొదలుపెట్టి సర్పంచ్, వార్డు సభ్యులను ప్రకటిస్తారు. ఆ తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియ మొదలవుతుంది. ఈసారి గ్రీన్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిసింది. ఇక ఓటర్లను చైతన్యం చేసేలా ఈ కేంద్రాలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. ఎస్ యాకేష్. గుడ్ మార్నింగ్ అనిష. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్దమైంది. మొదటి దఫా ఎన్నికలు రేపు ఉదయం 7 గంటల నుంచి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మొత్తం కూడా ఎన్నికల అధికారులు అందుకు సంబంధించి సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే ఈ పంచాయతీ ఎన్నికలు 3 దశల్లో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మొదటి దఫా 11/2/14, మూడవ దఫా ఎన్నిక 17వ తారీఖున కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో రేపు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. దాదాపుగా 10,279 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఎన్నికల అధికారులు నిర్వహిస్తుండగా తొలి విడతలో దాదాపుగా 3,000కు పైగా కూడా కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేపడుతున్నారు. ఈ మేరకు గ్రామాల్లో ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ ప్రక్రియకు అధికారులు ఇప్పటికే అన్ని పర్యవేక్షణ కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి. ఇక మనం తొలి విడతలో చూసుకుంటే ప్రధానంగా 4,236 గ్రామ పంచాయతీలకు 5 స్థానాల్లో నామినేషన్లు దాఖలు ఇప్పటికీ కాలేదు. దీంతో 395 చోట్ల సర్పంచులు ఇప్పటికే ఏకీగ్రీవం అయిపోయాయి. మిగిలిన 3,836 సర్పంచ్ స్థానాలకు రేపు ఎన్నికలు కొనసాగనున్నాయి. దాదాపు 13,227 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో నిలుస్తుండగా దాదాపు 37,440 వార్డులకు గాను 149 చోట్ల ఇప్పటికీ నామినేషన్లు రాలేదు. దీంతో రికార్డు స్థాయిలో 9,331 వార్డులు ఇప్పటికే ఏకగ్రీవం అయిపోగా మిగిలిన 27,960 వార్డులకు గాను 67,000 మంది పోటీలో ఉన్నారు. ఒక్కో సర్పంచ్ స్థానానికి సగటున 6 కూడా బరిలో ఉన్నట్టు తెలుస్తా ఉంది. సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించి 30, వార్డు సభ్యులకు సంబంధించి 20 గుర్తులను ఇప్పటికే ఎన్నికల అధికారులు కేటాయించారు. అభ్యర్థి బ్యాలెట్ పేపర్ గులాబీ కలర్ లో ఉండగా వార్డు సభ్యుడి తెలుపు రంగులో ఉంటుంది. దీనికి సంబంధించి గుర్తును కూడా కేటాయించినటువంటి నేపథ్యంలో అభ్యర్థులు జోరుగా కూడా ప్రచారం చేస్తున్నారు. దాదాపు 1 రోజుల పాటు కూడా అభ్యర్థులు తమకు ఓటు వేయాలన్న ఉద్దేశంతో గ్రామాన ఇంటింటికి కూడా తిరిగినటువంటి పరిస్థితి కనిపించింది. దాదాపు మంత్రులు చాలా జిల్లాల్లో మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ముఖ్య అనుచరులంతా కూడా గ్రామీణ ప్రాంతాల్లోనే తిష్ట వేసి కాంగ్రెస్ అటు బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థుల గెలుపు కోసం మహార్నిశలు కృషి చేశారు. మొదటి దఫాలో ఇంకా కూడా 2 దఫాల ఎన్నికలు ఉన్నాయి కనుక ప్రచారం కూడా ఆయా ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఉదయం 7 గంటల నుంచి ఈ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 1 వరకు ఈ పోలింగ్ ఉంటుంది. ఈ తర్వాతకి 1 గంట భోజన విరామం తర్వాతకి 2 గంటల నుంచి కూడా ఓట్ల లెక్కింపు ఉంటుంది. సాయంత్రం 5 తర్వాతకి ఫలితాలు వెలువడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బ్యాలెట్ పేపర్లు కనుక కొంత ఫలితాలు ఆలస్యం జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. కొంత మేజర్ గ్రామ పంచాయతీలు అయితే రాత్రి ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. ఫలితాలు పెద్ద పంచాయతీలకైతే రాత్రి 8-9 తర్వాత కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. అదే 1000 లోపు ఉన్నటువంటి ఓట్లకైతే సాయంత్రం 5 లోపే ఫలితాలు వచ్చే విధంగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కూడా అధికారులు చేపడుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే సర్వం సిద్ధం చేసినటువంటి నేపథ్యంలో పోలీసు భద్రతకు సంబంధించి ఒకసారి మనం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ చాలా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి అభ్యర్థులకు అటు ప్రజలకు కూడా అవగాహన కార్యక్రమాలు కల్పించింది. తరచూ పోలింగ్ కేంద్రాలను పోలీసు అధికారులు పరిశీలిస్తూనే అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి సలహాలు, సూచనలు కూడా చేశారు. ప్రజలకు కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రశాంతమైన
వాతావరణంలో శాంతియుతంగా కూడా ఎన్నికలు నిర్వహించుకోవాలని పోలీసు అధికారులు అయితే ప్రజలకు కూడా అవగాహన కల్పిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో రాజకీయాలు కొంత రసవత్తరంగా ఉంటాయి, కొంత ఎక్కువ కూడా పోటీతత్వం ఉంటుంది కనుక ఎలాంటి ఘర్షణలు తలెత్తితే మాత్రం చట్టపరంగా చర్యలు ఉంటాయి. ఎన్నికల యాక్ట్ ప్రకారం కూడా కఠిన చర్యలు ఉంటాయి అని ఇప్పటికే వారికి సలహాలు సూచనలు చేసినటువంటి నేపథ్యంలో దాదాపుగా ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ అయితే వారం 10 రోజుల నుంచి తీవ్రంగా కృషి చేసిందని చెప్పుకోవచ్చు. ఇక మద్యంకి సంబంధించి నిన్నటి నుంచి కూడా మద్యం షాపులు పూర్తిగా ఆయా ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో క్లోజ్ అయిపోయాయి. ఎన్నికల కౌంటింగ్ పోలింగ్ కు 2 రోజుల ముందు నుంచే మద్యం షాపులు అటు బెల్ట్ షాపులను పూర్తిగా ఆయా ప్రాంతాల్లో నిషేధించారు. ఎక్కడ కూడా మద్యపానం అమ్మకుండా చర్యలు చేపట్టారు. ఆ నేపథ్యంలోనే అభ్యర్థులు పూర్తిగా కొంత గ్రామీణ ప్రాంతాల్లో కొంత జోరు అంటే ప్రచారం కొనసాగుతున్నప్పటికీ కూడా చాలా మంది ఇంకా దానికి సంబంధించినటువంటి ప్రక్రియను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఎందుకంటే రేపు ఎన్నికలు కనుక దానికి సంబంధించి ఇవాళ చాలా మందిని కూడా మచ్చిక చేసుకునే విధంగా కూడా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే అభ్యర్థులకు సంబంధించి పూర్తిగా అటు పార్టీలు కూడా మద్దతు ఇస్తున్నాయి. అది ఎవరైతే అటు కాంగ్రెస్ కానీ బీజేపీ బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులకు ఆయా పార్టీలు కూడా పూర్తి మద్దతు ఇస్తున్నాయి. ఆ క్రమంలోనే అభ్యర్థుల తరఫున కూడా కీలక నేతలంతా కూడా ప్రచారం చేశారని చెప్పుకోవచ్చు. చాలా 2-3 సంవత్సరాల తర్వాతకి తెలంగాణలో గ్రామీణ ప్రాంతంలో అంటే సర్పంచ్ పదవి కాలం ముగిసిన తర్వాతకి ఎన్నికలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో చాలా ఉత్సాహంగా కూడా గ్రామీణ వాతావరణం కనిపిస్తా ఉంది. ఒక పండగల ఇప్పటికే పోలింగ్ జరిగేటువంటి ప్రాంతాల్లో వాతావరణం ఉందని చెప్పుకోవచ్చు. అటు ఇతర ప్రాంతాల్లో స్థిరపడినటువంటి ఓటర్లు కూడా ఒక రోజు ముందుగానే గ్రామాలకు చేరుకొని రేపు ఓటు హక్కు వినియోగించుకోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి అభ్యర్థులు ఇప్పటికే వారిని కలిసినటువంటి క్రమంలో వారంతా కూడా ముందుగానే ఒక రోజు ముందుగానే గ్రామీణ ప్రాంతాలకు చేరుకున్నారు. మొదటి దఫా ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగేలా అటు పోలీస్ శాఖ అన్ని శాఖల అధికారులు అయితే తీవ్రంగా కృషి చేస్తారని చెప్పుకోవచ్చు. అంశం యాకేష్ అయితే బ్యాలెట్ బాక్స్లు అలాగే పేపర్లు అన్ని కూడా పోలింగ్ కేంద్రాలకైతే తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు, డీటెయిల్స్ ఏంటి? మొత్తం ఈ ఎన్నిక అంతా కూడా బ్యాలెట్ పేపర్లతోనే కొనసాగుతుంది కనుక బ్యాలెట్ పేపర్లకు సంబంధించి ఇప్పటికే ఎన్నికల అధికారులు సిబ్బందికి ఇవాళ మొత్తం వాటిని బ్యాలెట్ పేపర్లను అందిస్తారు. ఆ బ్యాలెట్ పేపర్లను తీసుకున్నటువంటి పోలింగ్ సిబ్బంది వాళ్ళ సాయంత్రానికి ఆయా పోలింగ్ కేంద్రాలకు రాత్రి సమయానికే చేరుకుంటారు. వారికి కావాల్సినటువంటి వసతి సౌకర్యాలు కూడా ఎన్నికల అధికారులు అయితే సిద్ధం చేశారు. పోలింగ్ కేంద్రాల్లో లోకల్ గా ఉన్నటువంటి లీడర్ల సహకారంతో ఎన్నికలను స్థానికంగా పంచాయతీ కార్యదర్శులు ఉంటారు కనుక వారి సహకారంతో వారికి కూడా సిద్ధం చేశారు. బ్యాలెట్ పేపర్లను ఇవాళ రాత్రికి పోలింగ్ కేంద్రానికి తరలిస్తారు. రేపు ఉదయం అన్ని పార్టీల సమక్షంలోనే ఏజెంట్లు అన్ని పార్టీలకు సంబంధించి పోలింగ్ ఏజెంట్లు ఉంటారు. వాళ్ళ సమక్షంలోనే బ్యాలెట్ పేపర్లను ఓపెన్ చేసి దానికి ఎన్నికల ప్రక్రియను సిద్ధం చేస్తారు. అయితే భద్రతకు సంబంధించి పోలీస్ శాఖ పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంది. ఎన్నికలు జరిగేటువంటి ప్రాంతాల్లో ఎక్కడ అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపడుతున్నారు. సమస్యాత్మక ప్రాంతాల మీద ఇప్పటికే దృష్టి పెట్టారు. ఎవరైతే అక్కడ కొంచెం అల్లర్లు సృష్టించే వారు ఉంటారో వాళ్ళ మీద ఇప్పటికే బైండో వారు విధించినట్టు మనకు అధికారులు తెలిపారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. అనిషా రైట్ యాకేష్, థ్యాంక్ యూ. తొలి విడతలో మొత్తం 4236 గ్రామ పంచాయతీలకు గాను 5 స్థానాలలో నామినేషన్లు దాఖలు కాలేదు. 395 చోట్ల సర్పంచ్లు ఏకగ్రీవమయ్యారు. మిగిలిన 3836 సర్పంచ్ స్థానాలకు గురువారం ఎన్నికలు నిర్వహించనుండగా 13127 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 37440 వార్డులకు 149 చోట్ల నామినేషన్లు రాలేదు. రికార్డు స్థాయిలో 9331 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 27960 వార్డు స్థానాలకు 67893 మంది పోటీలో ఉన్నారు. ఒక్కొక్క సర్పంచ్ స్థానానికి సగటున 6 బరిలో నిలిచారు. సర్పంచ్ అభ్యర్థులకు 30, వార్డు సభ్యులకు 20 గుర్తులు కేటాయించారు. సర్పంచ్ అభ్యర్థి బ్యాలెట్ పేపర్ గులాబీ, వార్డు సభ్యుడిది తెలుపు రంగులో ఉంటుంది. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.